హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుకోవడానికి మనకి ఒక నైట్లోనే మంచి క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను. 2 తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకొని వీటిలో ఉన్న సీరం మొత్తం కూడా మనం ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ మనం యూజ్ చేసుకోవటం వల్ల మనకైతే కనుక మంచి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఫెయిర్నెస్గా కనిపిస్తుంది. మనకి ఈజీగా ఒక నైట్లోనే మనము ఫెయిర్నెస్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది మన స్కిన్కి అనేది ఉంటుందండి. ఈ 2 క్యాప్సిల్స్ కూడా స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. విటమిన్ క్యాప్సిల్స్ ఇవి 2 కూడా ఈ విధంగా సీరం తీసుకోండి. కొంచెం అయితే సీరం ఎక్కువగా ఉండదండి, కొంచెం అయితే వస్తుంది సీరం. తర్వాత రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి స్కిన్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని చక్కగా క్లీన్ చేస్తుంది, ఫెయిర్నెస్గా ఉంచుతుంది. బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి నేను ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. వీటికి బదులుగా మనము ఏం యూజ్ చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను. ఇప్పుడు గ్లిజరిన్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు గ్లిజరిన్ లేకపోతే కనుక అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ న్యాచురల్ కాదండి, మనకి జెల్ యూజ్ చేసుకుంటాం కదా, ఆ జెల్ అయితే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఒక్క రోజుకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కనుక వీటిలో డబల్ క్వాంటిటీ అనేది ఈ 2 ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను కదా, ఒక 4 and 6 ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. అండ్ దీంట్లోనే రోజ్ వాటర్ ఒక 5 or 4 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకోండి. తర్వాత గ్లిజరిన్ కానీ లేదా అలోవెరా జెల్ కానీ తీసుకోండి. గ్లిజరిన్ ఉంటే గ్లిజరిన్ యాడ్ చేసుకోండి, లేదా అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టర్మరిక్ తీసుకుంటున్నాను. పసుపు స్కిన్కి సంబంధించిందే తీసుకోండి. కిచెన్లో టర్మరిక్ అయితే కనుక వద్దు, స్కిన్కి సంబంధించిందే తీసుకోండి. ఎంతకు నేను కొంచెం చిటికెడైతే వేసానండి. వేసిన బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు స్కిన్కి టర్మరిక్ కనుక సెట్ అవ్వకపోతే కనుక మీరు దానికి బదులుగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని హ్యాండ్స్ అండ్ ఫేస్కి నెక్కి అప్లై చేసుకోండి. ఇది నైట్ టైమే అప్లై చేసుకోవాలండి, మార్నింగ్ టైం కాదు. ఓన్లీ నైట్ టైం మాత్రమే మనం స్కిన్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ వాష్ చేసుకోండి. ఓవర్ నైట్ ఫేస్కి అయితే మాత్రం ఉంచండి. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఈ విధంగా డైలీ యూజ్ చేసుకోండి. మన స్కిన్ మీద ఉండే ఎలాంటి మచ్చలనైనా ఫైన్ లైన్స్నైనా రిమూవ్ చేసి స్కిన్ని వైట్నింగ్గా ఉంచడానికి మనకి ఈ క్రీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా నైట్ మనం అప్లై చేసుకుంటే కనుక మన స్కిన్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది.